వెల్కమ్ టు సింధు టీవీ. ఈరోజు ప్రధానంగా మనం ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గురించి కాసేపు మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు 151 సీట్లతో సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా 11 సీట్లకు పడిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి కున్నంత గుండె ధైర్యం, జగన్మోహన్ రెడ్డి లాంటి గుండె ధైర్యం కలిగిన వ్యక్తి మన దేశ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు లేడని మనం చెప్పచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు, ఇప్పుడు 51-52 రేంజ్ అనుకుంటా. అంటే అతను రాజకీయాల్లోకి వచ్చే ముందు సుమారు 10 ఏళ్ళు ముందు, 12 ఏళ్ళు సంథింగ్ వరకు అప్పుడు ఏజ్ తీసుకుంటే తండ్రి మరణం అనంతరం తర్వాత పార్టీ పెట్టాలనేసి సోనియా గాంధీతో ఫైట్ చేసి బయటికి రావటము, తర్వాత కేసులు, వ్యవహారము, జైలు శిక్ష, మళ్ళీ పాదయాత్ర, మళ్ళీ 14లో ఓడిపోవటము, తర్వాత 19లో గెలవటము, మళ్ళీ 24లో ఓడిపోవటం, ఇవన్నీ చూశాం. జగన్మోహన్ రెడ్డికి మామూలుగా ఈ ఏజ్ లో సిబిఐ కేసులు 11 ఉన్నాయి, ఈడీ కేసులు 9 ఉన్నాయి, మొత్తం ఇతరత్రా కేసులను కలిపితే 33 కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. అంతేకాకుండా ఇతని మీద కోడికత్తి కేసు ఒకటి, అట్లాగే బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించిన వ్యవహారం, ఇతని పేరు లేకపోయినా ఈ వ్యవహారంలో ఇతని పాత్ర ఉందన్నట్టు అదొక కేసు నడుస్తుంది. దాంతోపాటు ఏపీకి సంబంధించిన బిగ్గెస్ట్ స్కామ్ లిక్కర్ స్కామ్, దాని తర్వాత వచ్చే మైనింగ్ స్కామ్ కూడా అదొకటి. తన కోర్ కమిటీ ఎవరైతే కోర్ టీం ఉంటుందో మొత్తం లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇన్ని సమస్యలు, దీంతో పాటు కుటుంబంలో తల్లితో ఆస్తి తగాదా విషయాలు, చెల్లెలతో ఆస్తి తగాదా విషయాలు, ఇన్ని సమస్యలతో ఫైట్ చేసే పొలిటీషియన్ మన దేశంలో జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. నిజంగా అందుకే జగన్మోహన్ రెడ్డి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలని. ఇన్ని సమస్యల్లో ఉండి ఒక వ్యక్తి మళ్ళీ జనం లేకొచ్చి జనంతో కలుస్తూ మళ్ళీ అదే కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తూ ఛాలెంజ్లు విసురుతూ అంత ధైర్యంగా ముందుకు రాగలుగుతున్నాడంటే మామూలుగా వేరే రాజకీయ నాయకులకైతే అది సాధ్యమయ్యేది కాదు. కొంచెం మానసికంగా కుమిలిపోవటమో లేకపోతే కొద్దిగా ఇన్సెక్యూర్ లేక వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది ఎక్కువగా. అటువంటిది అవేమి లేకుండా జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆజానుబాహుడేం కాదు, అంత ధైర్యంగా ఉండడానికి మామూలుగానే కొద్దిగా షార్ట్ గానే ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇంత ధైర్యం, ఇన్ని కేసులు, అవి కేసులు అతను చేశాడా లేదా తర్వాత విషయం తెలియని తర్వాత, కానీ అంత ధైర్యంగా ఉండగలిగి రాజకీయాలు చేయగలుగుతూ ఓడిపోయి మళ్ళీ జనంలోకి వస్తూ ఇన్ని చేస్తున్నారంటే ఆ గుండె ధైర్యం రాజంగా చాలా మందికి ఉండదు. కాబట్టి ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకుడు మన దేశ రాజకీయ నాయకుల్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా అవినీతి గురించి వెళ్తే దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు 98% రాజకీయ నాయకులు ఎవరు కూడా శుద్ధ పూసలే కాదు. అందరూ అదే దందా, రాజకీయాల్లోకి వచ్చేదే డబ్బు కోసం, రాజకీయాల్లోకి వచ్చేదే పెత్తనం కోసం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దుర్మార్గుడు, దోషిలాగా ప్రజలకు చూపిస్తున్నారు, మిగతా అందరూ శుద్ధపూసంలాగా చూపిస్తున్నారు. వాస్తవానికి వెళ్తే రాజకీయ పార్టీలు వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాయి. అఫీషియల్ గా ఇంత, అన్అఫీషియల్ గా ఇంత. అన్అఫీషియల్ గా కొన్ని చోట్ల డబ్బులు ఎత్తుకుంటుంటారు ఇదే రాజకీయ పార్టీలు. ఇదే మోడీ ఉన్నాడు, మోడీకి సంబంధించి అదానికి ఎందుకు కాంట్రాక్టులు అన్ని దొరుకుతాయి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో. అట్లాగే మనకు బ్యాంకులు స్కాములు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడి వివిధ దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా సేఫ్ గా ఎందుకున్నారు. కొంతమందికి కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర డబ్బు లోన్లుగా తీసుకుంటే అవన్నీ కూడా కొన్ని లక్షల కోట్లు మాఫీ చేశారు. అంటే ఇక్కడ
జగన్మోహన్ రెడ్డి ఒకటే ఇది, మిగతా వాళ్ళంతా శుద్ధపూసలు అన్నట్టుగా చూస్తారు. అట్లాగే మిగతా పార్టీలు, ఏ రాజకీయ పార్టీలో తీసుకోండి, అన్ని ఇవి సర్వసాధారణం. ఇక్కడ అవినీతికి ఆస్కారం బాగా ఉంటుంది. అధికారం ఉన్నప్పుడు డబ్బు వస్తుంది. డబ్బు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆ రాజకీయ పార్టీలను రన్ చేసుకోవడానికి కోసం ఆ ఇతర మార్గాల్లో వచ్చే డబ్బును ఏం చేస్తారంటే ఆ రాజకీయ పార్టీల మనుగడ కోసం వాటిని ఉపయోగించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇది చేసి ఉండవచ్చు. ఇది సహజంగా అన్ని రాజకీయ పార్టీలు చేస్తాయి, మిగతా రాజకీయ పార్టీలు రహస్యంగా చేస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇష్యూ ఏదో బయటపడినట్లుగా మనకు కనపడుతుంది, కానీ ఇక్కడ ఏ రాజకీయ పార్టీ శుద్ధపూస కాదు. ఇప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంటూ టీడీపీ కూటమిని గెలిపించారు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. ఇక్కడ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు అంత శుద్ధపూసలా, ఏది ఒక అవినీతికి పాల్పడటం లేదా? రోజు మనము టీడీపీ అనుకూల మీడియా అని చెప్పబడే కొన్ని దినపత్రికల్లోనే పనగా చూస్తున్నాం, చదువుతున్నాం, అలాగే టీవీలలో వస్తున్నాయి చూస్తున్నాం. కాబట్టి ఏ రాజకీయ నాయకుడు ఏదో నిజాయితీ పరులు వైట్ షర్ట్ అని అనుకోవడము ప్రజల భ్రమ. మీరు ఆ ముసుగులో నుంచి దాంట్లో నుంచి వీడు మంచి, ఇతరు మంచివాడు, ఇతరు చెడ్డవాడు, ఇతరు మంచివాడు, ఇతరు చెడ్డవాడు అనే భ్రమలో నుంచి బయటికి రండి. అందరే. కాకపోతే కొంతమంది చాలా స్మూత్ గా నటిస్తూ పనులు చేస్తారు, కొంతమంది అగ్రెసివ్ గా పోయేసి రోడ్డు మీద పడతారు. అంతే తేడా. ఇక్కడ ప్రధానంగా ఇంకో విషయం ఏంటంటే రాజకీయాలలో 98% రాజకీయ నాయకులంతా కూడా అవినీతికి పాల్పడతారు. ఇప్పుడే మన ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాలలో కనుక చూస్తే నెలవారీ ఎమ్మెల్యేకి ఎంత కోటా వెళ్తుంది, ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ ఎంత వాళ్లకు ముట్ట చెప్పాలి. ఇది ఈ గవర్నమెంటే కాదండి, ప్రతి గవర్నమెంట్ లో ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అంటే ప్రతి గవర్నమెంట్ లో అవినీతి ఉన్నట్లే లెక్క. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దోషం చేయడము, జగన్మోహన్ రెడ్డి టీంలో ఒకటే దోషిగా చూపించడం అనేది అది సరికాదు అంటున్నాను నేను. అందరూ దొంగలే, కాకపోతే కొంచెం స్టైలిష్ గా పద్ధతిగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇందాక చెప్పినట్లు తప్పు చేసి దొరికి బజార్లు పడే వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ తప్పు అందరూ చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు. కాబట్టి ఇక్కడ ఎవరు శుద్ధపూస కాదు, ప్రజలందరూ గమనించాలి. ఎవరు శుద్ధపూస కాదు. మనం ఊరికే ఆ స్పీచ్ల్లో వాటిల్లో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, వాళ్ళ షూటింగ్స్, వాళ్ళ వీడియోలు, వాళ్ళ డైలాగులు ఇవన్నీ చూసి అదేదో నిజము నిజాయితీ పనులు అని చెప్పేసి ప్రజలు ఎవరు అనుకోని అవసరం లేదు. అందరూ అందరే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళల్లో ఒక్కడు, అంతే తేడా.